సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. మీకు అంతకుముందు తెలుసు నా ఛానల్‌లో యెహెజ్కేలు 18 మీద బైబిల్ క్లాస్‌లో జరిగిన డిస్కషన్‌ని సెపరేట్ బిట్‌గా నా ఛానల్‌లో పెట్టాను. సో, ఎవరి పాపాలకు వాళ్ళే చస్తారు బాబు. యేసుని నమ్మాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ పాపం ఇంకొకళ్ళ మీద వేయను. తండ్రుల దోషానికి కుమారులు శిక్ష అనుభవించరు. కుమారుల దోషానికి తండ్రి శిక్ష అనుభవించడని చెప్పేసి అందుట్లో ఉంది సారాంశం. దాన్ని చూపిస్తే అయితే దానికి కౌంటర్‌గా మాస్టర్ రాజు గారు ఒక వీడియో పెట్టారనమాట. నాకు వాట్సాప్‌లో కూడా చేశారు. సో, మీరిక్కడ చూడొచ్చు. అది ఒక 1 వీక్ క్రితం వచ్చింది. నేను దీనికి రియాక్ట్ అవుదామని కూడా ఇక అట్లాగే పనిలో మర్చిపోయాను. బట్ స్టిల్ ఇక మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇది గుర్తు చేస్తే ఓకే, రియాక్ట్ అవుదామని చెప్పేసి చూశాననమాట. ఒక 5 నిమిషాలు చూశాను స్టార్టింగ్‌లో. చూస్తే నాకు ఇదే అనిపించింది. హానెస్ట్‌లీ యేసు వీళ్ళని గొర్రెలు అని చెప్పేసి ఊరికే అనలేదని చెప్పి. బలి పశువు అని కనిపించిందల్లా కూడా యేసు కాదు. కానీ వీళ్ళేందంటే ఇట్లా సెట్ అయిన చోట కంటెక్స్ట్‌తో సంబంధం లేకుండా, దేని గురించి మాట్లాడుతున్నారనే అర్థం లేకుండా, ఇది యేసు గురించే మాట్లాడుతుంది అన్నట్టు చెప్పేస్తారనమాట. అసలు కంటెక్స్ట్ కూడా చూపించరు. వాళ్ళు 2, 3 వచనాలు చూపిస్తారు. ఇది యేసు అని చెప్పేసి టమ్ముకేస్తారనమాట. దాన్ని చూపించాలంటే కంటెక్స్ట్ తీయాలి. ఏం జరిగిందో చెప్పాలి. వచనాలన్నీ చదవాలి. ఇవి మొత్తం వంకర చేసి అంతా కూడా గెలికేసిన తెలుగు భాషను అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ దానికి అరగంట, గంట చేయాల్సి వస్తుంది అనమాట వీడియో మళ్ళీ. ఎనీహౌ, ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను. మొదట 5 నిమిషాలు. ఐ థింక్ దట్ షుడ్ బి ఎనఫ్. ఆ తర్వాత నేను ఇంకా మొత్తం వీడియో చూస్తే దాంట్లో కూడా ఏదైనా అవసరమైన ఎలిమెంట్ ఉందనుకుంటే దాన్ని కూడా చెప్తాను. అయితే బలి పశువు అని కొన్ని చోట్ల ఉంటుంది. దాన్ని తీసుకువచ్చి వీళ్ళు యేసుకి ఎలా లింక్ పెడతారని చెప్పేసి మీరే చూడండి. అసలు సందర్భం సెన్సే కాదు. దేనికి సంబంధించిందా అని కూడా తెలియదు. కాకపోతే వీళ్ళ ఎజెండా సూట్ అయింది కాబట్టి ఆ ఒక్క మాటని పట్టుకొని దాన్ని యేసుకు లింక్ పెడతారు. అసలు అది సెట్ అవుతుందా లేదనేది పక్కన విషయం. జస్ట్ అట్లా కలిపేస్తారనమాట. అట్లాగే కలిపేసి ఇంకంతే డప్పులు కొట్టేస్తారనమాట. డబడబడబడం అని చెప్పేసి ఇంకా మీరే చూడండి. ఇది అసలు సెట్ అవుతుందా, అసలు సందర్భం ఏంటని చెప్పి మీకు చూపిస్తాను. చూపించి వివరించి చెప్పినాక మీకే అర్థమవుతుంది వీళ్ళు ఎట్లాంటి గిమ్మిక్స్ ఆడుతూ ఉంటారు, లేకపోతే చిల్లంగితనం ఎలాంటివి చేస్తూ ఉంటారని చెప్పేసి. సో, ఇది లింక్ అనమాట అయ్యగారు ఇచ్చింది. ఆల్రైట్, ఇప్పుడు ఆ వీడియోలోకి వెళ్దాం. మొదట 5 నిమిషాలండి. రఫ్గా మీకు ప్లే చేస్తే ఈ వచనాలను కూడా చూపిస్తాను. సో, మీరు చూడండి దీన్ని. మొదటగా ఆయన యెహెజ్కేలు గురించి రిఫర్ చేస్తున్నాడు అనమాట. దాని దగ్గరికి వస్తే మోపబడెను అని అంటాడు. వారి యొక్క దోష శిక్ష ఆయన మీద మోపబడింది. పాపం చేయవాడే మరణమునందును. అవును. తండ్రి యొక్క దోష శిక్షను 20వ వచనం. ఇది యెహెజ్కేలు 18:20 వచనం. పాపం చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయట్లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పరుని నీతి అతని ఆ నీతి పరునికే చెందును. దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. అవును. ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు మరి ఏమంటున్నారంటే ఎవరి దోషం వాళ్ళే మోస్తారో, అలాంటప్పుడు కుమారుడితోటి పని లేదు, కుమారుడు చనిపోవడం కూడా వేస్టే, అవన్నీ చనిపోయాడు ఇవన్నీ అంటాం వ్యర్థము అని అంటున్నారు కదా. అయితే ఇక్కడ మీరు చూడండి, మేమంటుంది ఏంటి, ఎవడి పాపానికి వాడే చస్తాడ్రా బాబు. తండ్రి చేసిన దానికి కుమారుడు చచ్చిపోడు. తండ్రి దోష శిక్షను కుమారుడు మోయడు అన్నది. అంతేగాని వేరేది మోయదు అని చెప్పి అది కాదు నేను అంటుంది. ఈ పుస్తకాన్ని రాసింది యెహెజ్కేలు ఒక యాజకుడు అనమాట. యాజకుడైన తర్వాత ఆయన అన్నిటికన్నా వేటికి ఇస్తాడు తెలుసా ఇంపార్టెన్స్? బలులకి ఇస్తాడు. మీరు ఇక్కడ కాదు, యెహెజ్కేలులో చివరి అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది ఆయన బలులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని. ఆఖరి రోజుల్లో కూడా మళ్ళీ ఆలయం కట్టబడిన తర్వాత కూడా, మైండ్ యూ, యేసు వచ్చినప్పుడు 2వ రాకడలో ఆలయం కట్టబడదు. స్పెసిఫిక్గా చెప్పుంటుంది ప్రకటన గ్రంథంలో, ఆలయం ఉండదు, ఈయనే ఆలయంగా ఉంటాడని. కానీ యెహెజ్కేల్లో ఆలయం ఉంటుంది, దాని కొలతలు ఉంటాయి, బలిపీఠం ఉంటుంది, బలులు అర్పిస్తారు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మరి ఇక్కడ పాపం చేయవాడే మరణం పొందుతాడు, తండ్రి యొక్క దోష శిక్షని కుమారుడు మోయట్లేదు అన్నాడు. ఆ తర్వాత తెలియదా బలుల సంగతి? ఇక్కడ ఏమంటానంటే తండ్రి దోషానికి కుమారుడు శిక్షను మోయడు అని అంటున్నాడు. కానీ వేరే ఏ వస్తువు మోయదని కాదు ఆయన అంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే తండ్రికి కొడుక్కి మధ్య రిలేషన్ చెప్తుంటే అసలు ఇద్దరు మనుషుల మధ్య ఉన్న రిలేషన్ని తీసి దేన్ని చూపిస్తారో మీరే చూడండి. ఓకే, ముందు చూడండి మీరు జస్ట్. దీని గురించి వీళ్ళ పాత నిబంధన నమ్ముతున్నారు కనుక అదే పాత నిబంధనలో నుంచి నేను చెప్తాను. చూపిస్తాడు. లేవియా కాండము ఇదిగోండి 10వ అధ్యాయం 17వ వచనం. చూడండి. మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును
ఎలా తినలేదు. చూడండి ఇక్కడ అంటున్నారు, ఎందుకు తినలేదు? ఆ పరిశుద్ధ స్థలములో ఆ పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు అంటే యేసుని ఎందుకు తినలేదు అని అంటున్నారా? అతి పరిశుద్ధము గదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి, ఏదంట సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. దేనిని? ఆ పశువుని. ఆయన కొడుకు అన్నాడు ఆయన ఎక్కడన్నా? లేదు కదా. సమాజం యొక్క దోష శిక్షణ అది భరిస్తుందంట. అవును, వింటున్నారండి? విన్నాం. రెస్పాండ్ అయితే బాగుంటదని నా అభిప్రాయం. కరెక్ట్. ఎవరికి? సో ముందుగానండి ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో తినవలసినటువంటి ఆహారము అంటే పాప పరిహారార్థ బలి పశువు ఉన్నదే, దాన్ని ఎక్కడ తినాలంటే యాజకులు ఆ పరిశుద్ధ స్థలములోనే తినాలి. అవును. ఎందుకు తినాలి అని అంటే ఆ యొక్క పశువు ఏదైతే వధించబడిందో అది ఆ సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఆయన దానిని మీకు ఇచ్చాడు, యాజకులకు ఇచ్చాడు. అవును. ఆ దోష శిక్ష భరించబడినటువంటి బలి పశువు యొక్క మాంసమును తినడానికి యాజకులకు ఇచ్చాడు. అంతే కదరా బాబు అంటుంది నాయన. ఆ బలి తినడానికి యాజకులు మాత్రమే తినొచ్చు, వేరే వాళ్ళు తినడానికి కాదు. ఒకవేళ మీరు ఇట్లా కాదండి, మీరు వినండి ఇంకేమంటాడో వినండి. ఇప్పుడు అదే బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాలని దేవుడు తన యందు భయభక్తులు గల వారికి ఇచ్చాడు. ఇదే కదా మరి అతంటే. ఒకవేళ యేసు బలి పశువు అనుకున్నా, బలి పశువుని బలిచ్చిన తర్వాత దాని మాంసాన్ని కానీ దీన్ని కాల్చుకున్న తర్వాత ఎవరు తినాలి? యాజకులు, ఆయన కుటుంబము తినొచ్చు. వాళ్ళకిచ్చారు, ఎందుకంటే అది వాళ్ళ స్వాస్థ్యము కాబట్టి, వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి. అందుకే ఈ మోషే అనేవాడు అడుగుతాడు, మీరు ఎందుకు తినలేదురా అని చెప్పేసి. ఇది సారీ ఇక్కడ అది తర్వాత వస్తుంది, ఎందుకు తినలేదని ఇక్కడేనా? యా. సో ఇదిగోండి, ఎలా తినలేదు అని చెప్పేసి మోషే అడుగుతాడు, ఎందుకంటే ఇది మీ స్వాస్థ్యము, మీరెందుకు తినలేదని. ఇక్కడ ఒక సందర్భం, ఇక్కడ ఒక అర్థం కూడా ఉంది వీళ్ళు ఎందుకు తినలేదు అనడానికి. ఈ చాప్టర్ ఫోకస్సే అది. ఆ కంటెక్స్ట్ గాన్ కంప్లీట్గా. ఎందుకు తినలేదు ఓకే, ఎనీహో ఇక్కడ ఎందుకు తినాలి అంటే ఈ సమాజం కొరకు ఇచ్చారు కాబట్టి, ఈ సమాజ పాపం కొరకు అని చెప్పేసి అందుకని ఇక్కడే తినాలి. యేసు కూడా ఇట్లాగే అన్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇక్కడ ఇస్తుంది బలి పశువు. ఏ పశువు అని చెప్పేసి మనం తర్వాత చూద్దాము, మనిషిని కాదు. 2, బలి పశువు ఇచ్చినా కానీ ఆ బలి పశువుని చంపేస్తున్నారు, తర్వాత దాన్ని తింటున్నారు. తినాలనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చనిపోయిన తర్వాత అది మనిషిని బలి ఇవ్వాలని లేదు, లేకపోతే మనుషుల పాపం కొరకు మనుషుల్ని బలి ఇవ్వాలని లేదు, మనిషి చచ్చిపోయిన లేకపోతే మనిషి రక్తాన్ని కానీ వీటిని అసలే జంతువుల రక్తాన్ని కూడా వీళ్ళు తాకూడదు. మనిషి రక్తం దూరికి బాత్. మనిషి మాంసాన్ని తినాలని కూడా లేదనమాట. ఇక్కడ ఆయన తినిపిస్తానన్నాడు, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ మనం చూస్తే దేని గురించి వచ్చింది అనేది చూద్దాం మనం, ఇక్కడ ఏం జరుగుతుందా అనేది. ఈ చాప్టర్ స్టార్టింగ్లోకి వెళ్తే వీళ్ళు కంటెక్స్ట్లోకి వెళ్ళరు కదా, ఇది ఒక పెద్ద హెడేక్ అనమాట. ఇది 10వ అధ్యాయం స్టార్టింగ్లోకి వెళ్తే అహరోనికి కుమారులు ఉంటారు కొంతమంది, వాళ్ళల్లో 2 నాదాబు, అబీహు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ అత్యుత్సాహంతో ఆ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తాక. యెహోవా ఏదో ఆజ్ఞ అన్నాడు, అది కాకుండా వీళ్ళు వేరే బొగ్గుల నుంచో లేకపోతే వేరే దేవతలకు ఇచ్చిన సామ్రాణి లేకపోతే ఇంకేదో లేదో మొత్తానికి వేరే సపరేట్ అగ్నిని తీసుకొచ్చి వేశారు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది, ఆయన కాలిందనమాట. వేరే అగ్ని తెచ్చినందుకు కాలింది, ఆయన నుండి అగ్ని బయలుదేరింది, వాళ్ళని కాల్చివేసింది. వాళ్ళు యెహోవా సన్నిధినే మృతి పొందారు. ఓకే, ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు మోషే వచ్చాడు, ఒరు ఏం చేశారు అని చెప్పేసి అహరోనుతో మాట్లాడుతున్నాను అనమాట. ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుంటాను, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. నేనున్నాను కదా మీ అందరి ముందు, నేను పరిశుద్ధుణ్ణి. ఒకవేళ మీరు నన్ను అపవిత్రపరిచినాగా నేను పరిశుద్ధపరచుకుంటాను. నన్ను నేను అన్యాగ్ని తెచ్చి అపవిత్రపరిచారు, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా వాళ్ళని చంపేసి. అంతేకాదు ఇప్పుడు ఏమంటాడంటే అహరోన్ సైలెంట్గా ఉంటాడు. అప్పుడు ఈ మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలును ఎల్షాపాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోడి. శవాలు ఉన్నాయి కదా తగలబడిపోయి, వీటిని బయటికి తీసుకెళ్ళండి. అంతేకాకుండా
వాళ్ళు వాళ్ళ చొక్కాలను తీయకవే పాలెం వెలుపలికి వారిని మోసుకొని పోయారు. అంటే ఏంటి, వాళ్ళ బాడీలని టచ్ చేయకుండా వాళ్ళ చొక్కాలను టచ్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయారు. అంటే డెడ్ బాడీ ఇంప్యూర్ అనమాట, దాన్ని టచ్ చేయొద్దు, మీరు లోపలికి వచ్చినా కానీ తీసుకెళ్ళి బయటపడేయండి, రైట్. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే, అహరోను వేరే కుమారులు ఉన్నారు, ఎలియాజారు ఈతామార్ అని, వాళ్ళతోటి మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు. అంటే విరియబోసుకోవడం అంటే జుట్టు విరబోసుకోవడం అంటే, లేకపోతే గొరిగించుకోవడం అని కూడా అంటారు. విరబోసుకోవడం లేండి, గొరిగించుకోవడం కాదు. మీరు అట్లా విరబోసుకోకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవచ్చును. మీరు యాజకులు, అహరోను కొడుకులు, మీరు ఏడవకూడదు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు జనాలు, ఈ ఘటన జరిగినందుకు వాళ్ళు ఏడవచ్చు. కానీ మీరు మాత్రం కొంచెం సోంబర్గా ఉండాలి, కొంచెం గట్టిగా నిలబడాలి అని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడు, రైట్. ఆ తర్వాత యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు. ఈ గుడారం ఉంది కదా, ప్రత్యక్ష గుడారం, దీనిలోనే మీరు బయటికి వెళ్ళొద్దు. వాళ్ళు అట్లాగే చేశారు. ఇంకా ఈయన ఏమంటున్నాడు, యెహోవా అహరోన్తో ఇట్లా అన్నాడు అనమాట, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. ఇంకొక కండిషన్, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు, మీరు తాగితే ఇవన్నీ చేయలేరు, తాగకుండా క్లీన్ మైండ్ తోటి రండిరా బాబు, ఏది పవిత్రము ఏది అపవిత్రము ఇదంతా తెలియాలి అని చెప్పేసి. బహుశా ఈ పైన ఈ నాదాబు అబీహ్ అనేటోళ్ళు చచ్చినిద్దరు, వాళ్ళు తాగేసి ఉండొచ్చు, తాగిన మైకంలో చేసి ఉండొచ్చు, ఏదన్నా కానివ్వండి. యెహోవా మోషే చేత ఇట్లా ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యములైన కట్టడ. సో ఈయన స్థలంలోకి వచ్చేటప్పుడు పరిశుద్ధ స్థలంలోకి తాగకూడదు, ఇది రూల్ అనమాట. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజారు ఈతామారుతోనూ ఇట్లనేను, యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. ఇందాక యేసుకు లింక్ పెట్టాడు కదా, యేసే కాదండి ఇది, యెహోవాకి ఇది అర్పించింది, వీళ్ళు ఇక్కడే తినాలి. అయితే వేరే ఉంటాయి అనమాట, పట్టుకొని ఊపుతారు గాల్లో డింగ్ 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 అని చెప్పేసి, దాన్ని వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళుకోవచ్చు, వాళ్ళు ఇంటి వాళ్ళతో తినొచ్చు అనమాట. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ వీళ్ళు ఇక్కడ లోపలికి రావడానికి లేదు కదా, సో అందుకని దాన్ని తీసుకెళ్ళి తినొచ్చు అనమాట మిగతా వాళ్ళతోటి. కానీ ఇవి మాత్రం అవి పొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని పొంగక ముందే లేకపోతే పులియక ముందే వాటిని తినేయాలి. అది అతి పరిశుద్ధము, యెహోవా హోమద్రవ్యములలో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. చూసారా, ఎవరికి ఇది నియమింపబడుతుంది? అహరోనుకి, అహరోను కుమారులు అంటే ఎవరు, యాజకులకి, వీళ్ళకి నియమింపబడుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లేవి 1వ అధ్యాయంలోనేమో దహన బలి గురించి ఉంటుంది, లేవి 2వ అధ్యాయంలోనేమో దీన్ని ఏమంటారు, మీట్ ఆఫరింగ్ అంటారండి, నైవేద్యం గురించి ఉంటుంది. 3వ దాంట్లోనేమో పీస్ ఆఫరింగ్ అంటారు, సమాధాన బలిని, దాని గురించి ఉంటుంది. 4వ దాంట్లో 5వ దాంట్లో ట్రెస్ పాస్ ఆఫరింగ్ లేకపోతే సిన్ ఆఫరింగ్ అంటారు. వీటిని అపరాధ పరిహారార్థ బలి లేకపోతే పాప పరిహారార్థ బలిగా కూడా మీరు మాట్లాడుకోవచ్చు. 4-5 అధ్యాయాలు ఉంటాయి. 6లో కూడా సిన్ ఆఫరింగే ఉంటుంది, కానీ రెండిటికి డిఫరెన్స్ ఉంది. 6లో ఏంటంటే మీరు తెలిసి పాపం చేశారు, తెలిసి అబద్ధ సాక్ష్యం చెప్పారు, ఇది పాపం అని తెలిసే మీరు తప్పు చేశారు, అప్పుడు మీరు ఎట్లా తగ్గించుకోవచ్చు దాన్ని అని చెప్పేసి అక్కడ కొన్ని బలులు ఉంటాయి అన్నమాట, మీరు వాటిని ఇచ్చి పాపాన్ని కడుక్కోవచ్చు. 4-5 అధ్యాయాల్లో మీరు అన్ఇంటెన్షనల్గా సిన్ చేశారు, అంటే మీకు తెలియక పొరపాటు జరిగింది, లేదా మీకు తెలిసి చేశారనమాట, కానీ అది పొరపాటు అని మీకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళు బహిష్టుగా ఉన్నప్పుడు ఆలయంలోకి రాకూడదు, అది ఈయన కట్టడనమాట. వాళ్ళు బహిష్టుగా ఉన్నారని తెలుసు కానీ ఆలయంలోకి రాకూడదనే విషయం వాళ్ళకి తెలియక వచ్చారనుకున్నాం అక్కడ పరిసరాల్లోకి, అది తర్వాత తెలిసిందో 1 నెల తర్వాత 2 నెలల తర్వాత, అప్పుడు అయ్యయ్యో ఇన్నాళ్ళు తెలియకుండా నేను వచ్చేసాను, పాపం చేశాను కదా, దీన్ని ఎలా కడుక్కోవాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేసిన దానికి అనమాట సిన్. ఓకే, రెండవది ఇంకా సిన్ చేస్తున్నామని తెలియదు, వాళ్ళు చేశారు, అది సిన్ అని కూడా తెలియదు, బట్ ఎనీహో తర్వాత తెలిసింది ఇదంతా కూడా ఇదేంటంటే అన్ఇంటెన్షనల్గా వాళ్ళు తప్పు లేకుండా చేసిన వాటిని కడుక్కోవడానికి అనమాట. 4-5లో ఆ 4వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, ఇదిగోండి 4వది, ఇది 16 కదా, ఇదిగోండి 4వ అధ్యాయము. మీరు కింద చూస్తే ఒకవేళ ఇక్కడ రకరకాలుగా చెప్తా ఉంటారు అనమాట, ఎవడన్నా చేస్తే అని చెప్పేసి, ఒకవేళ యాజకుడు చేశాడు అనుకోండి తప్పు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, ఓకే, వాడు పాపం చేస్తే వాడు ఒక కోడెను అర్పించాలి పాప పరిహారార్థ బలిగా.
ఇది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. యాజకుడు చేసిన దానికి మూత్రగ్రంథులు, వాటిపై డొక్కల పైన ఉన్న కొవ్వు, ఇవన్నీ కాలేయం మీద వీటన్నిటిని కూడా తీయాలి, తగలబెట్టాలి, ఇదంతా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఒకవేళ ఇజ్రాయేలీయుల సమాజము అంతా కూడా పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైతే, సమాజం మొత్తం కూడా అపరాధం అయిందనుకోండి, అంటే యెహోవా పాళెంలోకి ఏదన్నా విగ్రహాన్ని తీసుకురావడమా, లేకపోతే సంథింగ్ ఏదన్నా కానీ మొత్తానికి అపవిత్రమైన దాన్ని తినడమా, సమాజం మొత్తం పండగ చేసుకోవడమా, రాంగ్ రీతిలో పండగ చేసుకోవడమా, పూరీం పలానా దినాన్ని చేసుకోవాలి, ఆ దినం పొరపాటున మిస్టేక్ రాంగ్ డేన సెలబ్రేట్ చేసుకున్నారా, ఇలా సమాజం మొత్తం చేసే పాపాలు కూడా ఉన్నాయి. అలా పాపం చేసి యెహోవా ఆజ్ఞని మీరితే విశ్రాంతి దినాన్ని జరుపుకోవాలి. పలానా రాజు ఈవెంట్ ఉండో, లేకపోతే పక్కన వేరే వీళ్ళకన్నా పెద్ద రాజు ఎవరన్నా రావడం వల్ల వీళ్ళు విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టి ఆ రాజుకి సపర్యలు చేయడమో, హోస్టింగ్ చేయడమో ఏదన్నా చేశారు. ఇలాంటివి చేసినప్పుడు ఈ సమాజం మొత్తం చేసిన పాపం ఏదైతే ఉందో దాన్ని కడుక్కోవడానికి కూడా సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి, సేమ్ పైన అట్లా చేశారు, కింద కూడా అట్లాగే చేయాలి. ఇది సంఘానికి సంబంధించి. ఒకవేళ రాజు చేస్తే తప్పు, అది కూడా ఇక్కడే ఉంటుంది. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, దానికే ఉంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ యాజకుడే అన్నమాట ఇదంతా అర్పించేది. ఒకవేళ మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల, ఇక్కడ కూడా ఎవడన్నా మీరి అపరాధి అయితే ఆజ్ఞని మీరి, వాడికి కూడా ఇక్కడ ఇచ్చాడు డెలివరెన్స్ అనేది, బలి ఇవ్వాలని చెప్పేసి. ఇదంతా 4వ అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయంలోనూ ఉంటుంది, ఆ తర్వాత 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నమాట. ఇది కంటిన్యూస్గా. సో ఇది బలుల విషయానికి వస్తే లెక్క. ఇక్కడ ఎక్కడ మనకి మనిషిని బలి ఇవ్వాలని కానీ ఇదంతా లేదు. కానీ బలిచ్చిన పశువును కూడా తర్వాత ఈ యాజకులు తినవచ్చు అన్నమాట. రైట్. సో ఈ కంటెక్స్ట్ మొత్తం పీకేసి, అయితే ఇదేం జరిగింది ఇప్పుడు, ఇది బలిచ్చే విషయం అనమాట. ఇది మనం లేవీ కాండంలోకి వెళ్ళామనుకోండి, ఇది యెహెజ్కేలు కదా, లేవీలోకి వెళ్తే ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు మోషే ఈ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో పొంగకుండా మీరు తినండి అని చెప్పేసి ఉంటుంది. ఇది 6వ అధ్యాయంలో కూడా వస్తుంది అనమాట లేవీ కాండంలో. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను, నేటి ఆజ్ఞ నేను అట్టి ఆజ్ఞను పొందితిని. నాకు అట్లా చెప్పాడు ఆయన, మీరు పరిశుద్ధ స్థలంలోనే దాన్ని తినాలి. మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా అల్లాడించు బోర అంటే బ్రెస్ట్ అను షోల్డర్ అండి, జబ్బ అంటే. సో ఈ రెండింటినీ కూడా అల్లాడించడం అంటే పట్టుకొని ఊపుతారనమాట గాల్లో, గట్టిగా ఇసునకారు ఊపినట్టు అనమాట. దానిని నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను. దీన్ని తినొచ్చు అనమాట వీళ్ళు. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. నీ కుమారులు నీ కుమార్తెలు వీళ్ళందరికీ, ఎవరికి, వీళ్ళకి నియమింపబడిన వంతు, మిగతా వాళ్ళకి కాదు. ఒకవేళ పాప పరిహారార్థ బలి అనుకున్న అందుట్లో నుంచి అహరోను లేకపోతే యాజకులు మాత్రమే తినాలి, వేరే వాళ్ళు తినడానికి లేదు ఆ బలిలో నుంచి. కానీ ఇక్కడ ఏం చేశారంటే యేసుని తీసుకొచ్చేసి అందరికీ పంచేశారన్న మాంసాన్ని, ఆయన రక్తాన్ని. లిటరల్గా కాదు, మెటాఫరికల్గా. ఇది నెక్స్ట్, హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావెలను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును, అట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో ఇందాక నేను ఇక్కడ బయట వెళ్ళొచ్చు అన్నాను, బయట తీసుకెళ్ళడం కాదు, ఆ పరిశుద్ధ స్థలంలోనే తినాలి. వీళ్ళు ఆ టైంలో అంత స్ట్రిక్ట్గా పాటించినట్టు లేదు, బయటకు కూడా తీసుకెళ్ళి తిని ఉండొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. ఎనిహో అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు, సో పైన వీళ్ళు అన్యాగ్ని తెచ్చారు, యెహోవా వాళ్ళని తగలబెట్టాడు, వీళ్ళని చొక్కాలు పట్టుకొని శవాల్ని బయటకు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఈయన, మీరు ఇక్కడ ఈ నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని పొంగకుండానే తినండి. నెక్స్ట్, పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు, బలులన్నాక రకరకాల బలులు వస్తూ ఉంటాయి కదా, అక్కడ పాప పరిహారార్థ బలి గురించి వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అంటే ఏంటి, దాన్ని తినాల్సింది వీళ్ళు, కొవ్వుని దీన్నంతా కాల్చాలన్నమాట సువాసన కోసం అని చెప్పేసి. కానీ ఈ మాంసాన్ని వీళ్ళు తినొచ్చు యాజకులు. ఇక్కడ చూస్తే అది కాలిపోయి ఉంది కానీ వీళ్ళు తినలేదు. అప్పుడు అతడు అహరోను కుమారుల్లో మిగిలిన ఎలియాజారు ఈతామారు మీద ఆగ్రహపడి వాళ్ళ మీద కోప్పడ్డాడు. మీరు పరిశుద్ధ స్థలంలో ఈ పాప పరిహారార్థ పశువును ఏల తినలేదు? అరే,
బలిచ్చాడు, మీరు తినాలి, అది మీకు మీ వంతు అనమాట, మీకు ఇవ్వబడింది. పైన చూస్తే వాళ్ళకి ఇవ్వబడింది, మీకు నియమింపబడిన వంతులు, మీకు ఇచ్చిన వంతులు అనమాట ఇవి. సో మీరు ఎందుకు తినలేదురా అని అడిగాడు. యేసుని తిన్నారా ఇదంతా కాదు, ఇక్కడ ఈయన అహరోను కొడుకులు ఇద్దరు తగలబడ్డారు, మోషే వచ్చి వాళ్ళ శవాలను బయటేశాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఈ మేక కాలిపోయే ఉంది. మీరు ఇక్కడ చూడండి, సమాజం కొరకు ఇవ్వబడిన పరిహారార్థ పాప పరిహారార్థ బలేంటి? కోడే. కానీ ఇక్కడ ఏముంది? మేక కోసం వెతికారు. రెండుకి చిన్న ఇంకాంగ్రుయెన్సీ ఉందన్నమాట. ఆ వ్యత్యాసాన్ని పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్ కాదు. సో ఎందుకు తినలేదంటే అది అతి పరిశుద్ధము కదా, సమాజం యొక్క దోష శిక్షని భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దాన్ని మీకు ఇచ్చాడు కదా. అంటే ఇదిగో దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా, నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు అహరోను ఏమంటున్నాడు? ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించిన మేము తెచ్చాము. కానీ ఈ మధ్యలో ఈ ఇద్దరు కొడుకులు చనిపోవడం ఇదంతా జరిగిందనమాట. నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. ఇక్కడ ఇద్దరు ఈ యదో పని చేసి చచ్చిపోతే మేము ఇట్లా ఈ మేకలు కానీ వీటిని తింటా ఉండడం ఇది బాగుంటుందంటే మోషే ఆ మాట విని ఒప్పుకునేను. అంటే ఏంటి? ఈ కొడుకులు చచ్చిపోయిన తర్వాత ఆ రోజు ఆ రిచువల్ అక్కడితోటి ఆగిపోయింది. వీళ్ళు తినాల్సిన వాళ్ళు కూడా తినలేదనమాట. మోషే అడిగినప్పుడు ఇదే చెప్పారు, ఇద్దరు చచ్చిపోయారు ఇక్కడ పరిశుద్ధ స్థలంలో, ఇప్పుడు దీన్ని ఎట్లా తినమంటావు అని చెప్పేసి. సో అందుకని చెప్పి వీళ్ళు తినలా. దీన్ని తీసుకెళ్ళి దేనికి లింక్ పెట్టాడు? ఓకే చూడండి, యేసు అన్నాడు కదా ఇప్పుడు ఈ బలి, యేసు కూడా సమస్త పాపాలని మోసుకెళ్ళాడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడని చెప్పేసి. ఈ దరిద్రం ఏడొస్తుందంటే ఇది హెబ్రీలకు రాసిన దాంట్లో వస్తుంది అనమాట. ఇదిగోండి హెబ్రీలకు రాసిన దాంట్లో చూస్తే ఇదిగోండి ఇక్కడ ఏమంటాడంటే, ప్రధాన యాజకుడు వచ్చి అప్పుడప్పుడు ఒకసారి పోయి లోపలికి సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా బలులు ఇస్తూ ఉంటాడు. కానీ ఇదేంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ అనమాట. కానీ క్రీస్తు ఏంటంటే రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయనే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అంటే సృష్టింపబడిన దాన్ని బలిగా ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సో బలిగా ఇచ్చాడు అనమాట ఆయన. ఇప్పుడేంటి? మేకల యొక్కయు ఇది హెబ్రీయులండి 9వ అధ్యాయంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చలుటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమంగళ దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పేసి. యేసు బలిస్తే మీ మనస్సాక్షి శుద్ధవుతుందంట, ఇక్కడ జంతువులను బలిస్తే మీ శరీరానికి మాత్రమే శుద్ధి కలుగుతుందంట. ఇది పౌలు ఆడిన గిమ్మిక్ అనమాట. ఇప్పుడు వీళ్ళ వీడియో పెడతాను, నెక్స్ట్ కంటిన్యూ అయ్యే సెక్షను, దాన్ని చూడండి ఎలా ట్విస్ట్ చేస్తారా అని చెప్పేసి. ఇదిగోండి చూడండి, ఇది అది సరిపోయింది కదా. ఇప్పుడు సరిపోలా పశువు దోష శిక్షణ భరించింది కదా. ఆ బలి పశువు అక్కడ ఎద్దు ఉండాలి, ఇక్కడ మేకని చెప్పారు ఒక చాప్టర్లో, ఎద్దు 4వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో మేక అన్నారు. అది పక్కన పెట్టేస్తే ఆ బలి పశువుని తగలబెట్టాలి. ఆ బలి పశువు రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠపు కొమ్ముల మీద అక్కడక్కడ చిలకాలి, ప్రోక్షణ చేయాలి, అంటే కింద పడబోయాలి తర్వాత రక్తాన్ని. ఆ తర్వాత దాన్ని తగలబెట్టాలి, దాని కిడ్నీల మీద, దాని పేగు ఆంత్రముల మీద, వీటి మీద ఉన్న క్రొవ్వును తీసి సువాసన కోసం అనమాట తగలబెట్టి, ఆ తర్వాత యాజకులు మాత్రమే తినొచ్చు ఆ మాంసాన్ని, రక్తాన్ని ఎవరూ తినకూడదు. ఇది బలి పశువు యొక్క నిబంధన అనమాట, దానికి సంబంధించింది. దాని ఎముకలు విరవకూడదు మళ్ళీ. ఇవన్నీ ఉన్నాయి. యేసుకి ఇది సెట్ కాదు. కానీ వీళ్ళు చూడండి అసలు జస్ట్ అట్లా డిగ్రీ చేసేయడమే అన్నమాట, సెట్ అయిపోయింది అన్నట్టుగా. అసలు ఏంటి కండిషన్లు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కాదు, బలి అయిపోయింది, పశువు అయిపోయింది. ఈ పశువు అని కూడా అంటే యేసుని పశువు అని చెప్పేసి లెక్క పెట్టేస్తున్నారు, వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది నెక్స్ట్ ఈ ఒక లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కూడా చూడండి, ఇంకా సమాజం యొక్కదే. ఓకేనండి. లేవియా కాండం 16వ అధ్యాయం 22వ వచనం. లేవియా కాండము 16వ అధ్యాయము 22వ. అది కూడా చూసేయండి. ఆ మేక చూడండి, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అవునా? ఆ మేక
వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. ఉమ్, అతడు అరణ్యములో ఉమ్, ఆ మేకను విడిచిపెట్టవలెను. ఉమ్. మరి యేసుప్రభు యొక్క తల్లి తండ్రి స్థానంలో ఉన్న యోసేపు యేసుప్రభుని వదిలేశారు కదా. ఈ బొందరా నాయన వదిలిపెట్టింది ఆ ఎడారి దేశంలోనే కాదు వదిలేశారు, కాదురా బాబోయ్. ప్రతి ఊరు వెళ్ళడానికి, ప్రతి దేశం అయ్యో వెళ్ళడానికి. నాయనో. అందుకని అన్నాడు కదా యేసుప్రభు చిన్నప్పుడు, ఆయన 3 రోజులు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి వచ్చినప్పుడు, నేను నా తండ్రి పని మీద ఉండవాలేనని మీరు ఎరుగరా అని అంటాడు. ఏంటండి ఈ టార్చర్? మీకు నిజంగా మీరు బైబిల్ చదివింటే మీకు అర్థమవుతుంది ఈ టార్చర్ ఏంటా అని చెప్పేసి. మీకు ఒకసారి దీన్ని చూపిస్తాను, దీన్ని చూడండి అయ్యా. ఇది కాదు, ఇది హెబ్రీలకి. ఇదిగోండి లేవి చూడండి. లేవి అనేది కాదు, ఇదేంటిది? ఆహా, ఇది 4వ అధ్యాయం కదా, ఇది కాదు. ఎక్కడ ఇదేనా? ఇది కాదు, ఇది నిర్గమాకాండము. ఎక్కడుంది ఇది? ఇది సారీ, ఇదిగోండి ఇక్కడ ఉందా? ఇదిగోండి. ఈయన ఎడారి దేశంలో ఈయన్ని వదిలేయలేదు, ఏమీ చేయలేదు. మీకు ఇంకొకసారి పెడతాను, దీని ఒకసారి వినండి. వెళ్ళడానికి, ప్రతి దేశం వెళ్ళడానికి ఉన్న యోసేపు యేసుప్రభుని వదిలేశారు కదా. యొక్క తండ్రి స్థానంలో ఉన్న యోసేపు యేసుప్రభుని వదిలేశారు కదా. వదిలేయలేదు. నెక్స్ట్ది, ఆ ఎడారి దేశంలోనే కాదు వదిలేశారు, ప్రతి ఊరు వెళ్ళడానికి, ప్రతి దేశం వెళ్ళడానికి. అందుకని అన్నాడు కదా యేసుప్రభు చిన్నప్పుడు, ఆయన 3 రోజులు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి వచ్చినప్పుడు. సో 3 రోజుల ప్రయాణం కూడా కాదండి. ఇక్కడ ఇన్సిడెంట్ ఏమవుతుందంటే, యేసు పుట్టినప్పుడు ప్రతి ఏటా వీళ్ళు యెరూషలేముకి వస్తారు. ఓకే, పస్కా పండుగప్పుడు ఏటేటా ఆయన తల్లిదండ్రులు యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఓకే, ఆయన ఏదో వదిలేద్దామని వెళ్ళల. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున ఎప్పటిలాగానే వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా, ఈ పండగ చేసుకుని యెరూషలేం నుంచి తిరిగి రిటర్న్ అవుతున్నారు. అప్పుడు బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. వాళ్ళు వదిలేయడం కాదు, ఈయన ఆగిపోయాడు. ఇదిగోండి ఇక్కడ, ద చైల్డ్ జీసస్ టారీడ్ బిహైండ్ ఇన్ జెరూసలేం అనమాట. ఈయన నిలిచిపోయాడు, వాళ్ళు వదిలేయడం కాదు. 12 ఏళ్ల పిల్లోడు అనమాట. ఒకళ్ళు కాదు, వీళ్ళందరూ గ్రూపులుగా పెద్ద వలస లెక్కన వెళ్తూ ఉంటారు కాబట్టి అందరూ కలిసిపోతా పిల్లోడు ఎక్కడ మిగతా పిల్లలతో ఆడుకుంటున్నాడో లేకపోతే ఎట్లాగో అనుకున్నారు. కానీ ఈయన యెరూషలేం దగ్గర నిలిచిపోయాడు. ఎడారి దేశం కాదు, మైండ్ యూ. ఇక్కడ ఏంటి ఈయన చెప్పేది? ఎడారి దేశంలో వదిలేయాలి. చూడండి, ఆ మేకని తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అని చెప్పేసి అన్నారు. దీని కంటెక్స్ట్ ఏంటో వస్తాను నేను. కానీ యేసుని ఏం చేయాలి? యేసు ఏమన్నా వదిలేశారు? వీళ్ళు ఆయన నిలిచిపోయాడు. తర్వాత ఆయన తల్లిదండ్రులు ఈ సంగతి ఇది తెలియక ఆయన సమూహంలోనే ఉన్నాడని అనుకొని ఒక దిన ప్రయాణం సాగిపోయి. సో ఒక దినం ఎంత దూరం వెళ్తారు? రఫ్గా ఒక 20 to 30 కిలోమీటర్స్ వేసుకోండి రఫ్గా 1 డే ప్రయాణం. అంటే మనం కాన్స్టెంట్ పేస్ మీద వెళ్తే మనకి ఒక మామూలుగా నడుచుకుంటా వెళ్తే ఇప్పుడు రోడ్లు కానీ వీటి ప్రకారం 12 కిలోమీటర్లు వెళ్ళొచ్చండి నిమిషానికి. 2 hours నడిచామనుకోండి రఫ్గా, 12 నిమిషాలకు 1 కిలోమీటర్ చొప్పున వేసుకున్నా కానీ 2.5 hours అట్లా 10 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు 8 గంటల ప్రయాణం చేశారనుకున్న ఫుల్ వాకింగ్ స్పీడ్ తోటి వాళ్ళు 20 కిలోమీటర్లు లేకపోతే ఎట్లాగన్నా కానీ రఫ్గా అంతే మనకి వెళ్ళేది 20 లేకపోతే 30 దాకా వెళ్ళగలరేమో ఆ టైంలో. ఎద్దుల బళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకున్నా కానీ అట్లీస్ట్ వీళ్ళ గాడిదలు కానీ ఏమన్నా కూడా ఆ స్పీడ్ అదేసుకున్నా. సో వీళ్ళేందంటే 1 డే తర్వాత కానీ అసలు రాకపోయి, అంటే పిల్లోడు తినడానికి కానీ ఎట్లన్నా కనిపించాలి కదా. ఏడాడుకుంటున్నా కానీ ఒక రోజుకి కూడా కనిపించకపోయేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది, మిస్ అయ్యాడని చెప్పేసి. అప్పుడు తమ బంధువులు కూడా వచ్చారు కదా, వాళ్ళలో నెలవైన వారిలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళందరిలో కూడా వెతుకుతున్నారు. అందుకే వాళ్ళు ఒక రోజు పట్టించుకుంది ఎక్కడ తిరుగుతున్నాడోలే అని చెప్పేసి. ఆయన కనబడనందున ఆయనను వెతకచు యెరూషలేమునకు తిరిగి యెరూషలేంకి వచ్చారు. అరే ఒకవేళ తప్పిపోయాడని యెరూషలేం దాకా వెనక్కి వచ్చారు. అలా 3 దినములైన తర్వాత వాళ్ళు అట్లా 3 రోజులు వెతికారు. దొరక్క ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, ఎక్కడ? యెరూషలేము, ఆ యూదాలోనే పెద్ద నగరం, అందులో ఇంపార్టెంట్ ప్లేస్ దేవాలయం. ఆ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి.
ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. సో ఇది ఈయన తల్లిదండ్రులు చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. సో ఎందుకు ఇలా చేసావని చెప్పేసి తల్లి అడిగింది. ఇదిగో ఈయన ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా చెప్తాడనమాట. సో తర్వాత తిరిగి ఈయన తీసుకెళ్ళిపోతారనమాట. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వాళ్ళకి లోబడి ఉన్నాడు. ఈయన ఎడారి దేశంలో వదిలేలా, ఎడారి దేశాల్లో తిరగడానికి వదిలేలా. జస్ట్ ఈయన తప్పాడు, అంటే ఈయన ఆగిపోయాడు. వాళ్ళు తిరిగి వెతుక్కుంటా వచ్చి తిరిగి పట్టుకెళ్ళిపోయారు. కానీ దీన్ని తీసుకొచ్చేసి లేవి 16కు లింక్ పెట్టి ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అని చెప్పి అక్కడ సంబంధమే లేని యేసుకి లింక్ పెట్టారు. యేసు యాడున్నాడు? ఎడారి దేశంలో ఉన్నాడా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఓకే, ద గోడ్ షెల్ బేర్ అపాన్ హిమ్ ఆల్ దేర్ ఇనిక్విటీస్ అంటూ ఎ ల్యాండ్ నాట్ ఇన్హాబిటెడ్, అంటే ఎవరు ఉండని ప్రదేశంలోకి. ఎడారి దేశం అంటే ఎవరు ఉండని చోటు, నాట్ ఇన్హాబిటెడ్ అనమాట, ఎవరు నివాసం ఉంటారులా. ఈయన ఏడున్నాడు యేసు? యెరూషలేంలో ఆలయంలో బోధకుల మధ్య బాతాకని పెడుతున్నాడు. అసలు ఇది రెండు ప్రవచనాలు మ్యాచ్ అవుతాయి? అసలు ఇది ప్రవచనమేనా? మీకు ఈ చాప్టర్ కంటెక్స్ట్ చూపిస్తానండి, ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఓకే, మీకు ఇందాక 10వ అధ్యాయంలో చూపించాను కదా, 4వ అధ్యాయంలో ఇజ్రాయేల్ సమాజం తప్పు చేస్తే, అధిపతి తప్పు చేస్తే, లేకపోతే ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళు ఎట్లా కడుక్కోవాలి వాళ్ళ పాపాలు అని చెప్పేసి. అది 10వ అధ్యాయంలో నాదాబు అబీహు అనే అహరోను 2 కుమారులు అన్యాగ్ని తెచ్చినప్పుడు వాళ్ళని తగలబెట్టేసి తిరిగి మళ్ళీ ఇదంతా చెప్తాడనమాట. ఇదంతా మీరు తినండి ఇంకా తినలేదేంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి? పాపాలు చేసిన వాళ్ళు బలులు ఇవ్వచ్చు, వాళ్ళ పాపాలకి పరిహారం చేసుకోవచ్చు, పరిహారం. అయితే ఇష్యూ ఏంటంటే చాలామందికి వాళ్ళు పాపం చేసినట్టు తెలియదు. చాలామంది తెలిసినా కానీ పరిహారం చెల్లించుకునే స్టేజ్లో ఉండరు. చాలామంది పరిహారం చెల్లించుకోగలిగే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. ప్రెస్టీజ్ ఇష్యూ కావచ్చు, పిసినారితనం కావచ్చు, ఏదన్నా. కొంతమంది అసలు నమ్మకమే లేకపోవచ్చు, తప్పే లేదని చెప్పేసి. ఓకే, కొంతమంది తప్పు చేసినా ఇంకా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఇది చేశాను, ఇది యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం తప్పు, సంవత్సరం తర్వాత తెలిసిందనుకో. కానీ ఈ సంవత్సరం పాటు నాకు తెలియక నేను పాపం చేసిన వాడిని అవుతాను కదా. నేను టెంపుల్కి కానీ ఇట్లా తిరుగుతూ ఉంటాను, అపవిత్రం అవుతుంది. దాన్ని ఏం చేయాలి? సో ఏంటంటే కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు క్లీన్ చేసుకోవడానికి, ఇంట్రెస్టెడ్గా ఉండని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు బలులు అర్పిస్తున్నా క్లీన్ చేసుకోవడానికి టెంపుల్ ఒక కామన్ ప్లేస్ కాదు కాబట్టి ఎప్పటికన్నా కానీ ర్యాండమ్గా, అవుట్ ఆఫ్ షీర్ ర్యాండమ్నెస్ అది ఇంప్యూర్గా ఉండే అవకాశం ఉంది. షీర్ ర్యాండమ్నెస్ అనమాట, అంతే. ఎందుకంటే అందరూ కూడా క్లీన్ కాదనమాట క్లీన్ చేసుకోవడానికి. అందుకని 16వ అధ్యాయంలో, ఇది 10వ అధ్యాయంలో ఈయన కొడుకులు చచ్చిపోయారు, మధ్యలో రకరకాల రూల్స్ చెప్తాడనమాట. ఆ తర్వాత 16లో అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా ఇదంతా కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉందండి. అంటున్నాడు, నేను కరుణాపీఠము మేఘములో కనబడుదును గనక నీ సహోదరుడిని అహరోను చావకయుండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పాను. సో లోపల ఉంటుందన్నమాట, గుడారం లోపల ఇది ఈయన మందసం ఉంటుంది, దానిపైన కెరూబులు ఉంటాయి, దానిపైన ఈయన ఉంటాడని చెప్పేసి ఉందన్నమాట. సో అది చూడకుండా అక్కడికి ఈయన అడ్డతెర దాటి లోపలికి రాకూడదు, ఎవరు? అహరోను అని చెప్పేసి చెప్పాడు. అతడు అయితే ఎప్పుడన్నా రావచ్చు అనమాట. ఎప్పుడు రావచ్చు? ఒక్కసారి. ఏ సందర్భంలో చూడండి, అంటే ఒక్క రోజు అనమాట. అదే ఇక్కడ చెప్తుంది. ఏంటది? అతడు పాప పరిహారార్థ బలిగా. సో ఇది ఈ చాప్టర్ చివరిలో చెప్తాడు, ఇది సంవత్సరం మొత్తానికి క్లెన్జింగ్ అని చెప్పేసి. బట్ ముందు మీకు చెప్పేస్తాను, ఆ కంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, చివరిలో మీకు దాన్ని కూడా చూపిస్తాను. అతడు ఏం చేయాలి? పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను, దహన బలిగా ఒక పొట్టేలును. సో పాపానికి ఒక దూడ, కోడి దూడ. దహన బలిగా ఒక పొట్టేలు, ఎవరు? అహరోను తేవాలి. కోడి దూడ, పొట్టేలు. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు అంటే ప్రతిష్ఠితంగా చొక్కా తొడుక్కోవాలి. ఇంకా మానాన్ని కాపాడుకోవడానికి గాను సన్న నారలాగులు తొడుక్కొని, సన్న నారదట్టి కట్టుకొని, బలులు ఇస్తారు కదా, ఈజీగా క్లీనింగ్ ఉంటుందని చెప్పి అనమాట. నార వస్త్రం అయితే సన్న నారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహం కడుక్కొని వాటిని చేసుకొనవలెను. మరియు అతడు ఇజ్రాయేలు సమాజం నుండి పాపపరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును. మీరు ఇక్కడ చూడండి, పాప పరిహారార్థ బలి, దహన బలి.
పాప పరిహారార్థ బలిగా ఇతడు ఒక కోడిదూడని తెచ్చాడు. ఇజ్రాయెల్ సమాజం నుండి 2 మేక పిల్లలను తెచ్చాడు. దహన బలిగా ఒక పొట్టేలుని తెచ్చాడు. ఈయన సమాజం నుండి కూడా దహన బలిగా ఒక పొట్టేలుని తీసుకున్నాడు. సో ఒక కోడిదూడ, ఒక పొట్టేలు, 2 మేక పిల్లలు, ఒక పొట్టేలు, ఇవన్నమాట తీసుకుంటుంది. తర్వాత అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి, సో తనకు సంబంధించి తన ఇంటి వారికి సంబంధించి ప్రాయశ్చిత్తముగా పాప పరిహారార్థ బలిగా ఆ కోడెను అర్పించాలి. ఇది తను తెచ్చిన 2 ఆబ్జెక్ట్స్లో ఒకటనమాట. ఒక కోడెని, ఒక పొట్టేలుని తెచ్చాడు కదా, కోడెని పాప పరిహారార్థ బలిగా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు సమాజానికి గాను 2 మేక పిల్లలను తెచ్చాడు కదా పాప పరిహారార్థ బలిగా. అందుట్లో ఆ 2 మేక పిల్లలను తెచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. టెంపుల్ లోపలికి కాదు, ప్రత్యక్షపు గుడారం ఉంది కదా, అంటే వీళ్ళకి అప్పుడు టెంపుల్ లేదండి, గుడారం ఉంటుంది. గుడారం లోపల ఇన్నర్ శాంక్టమ్ ఉంటుంది, పరిశుద్ధ స్థలం అని చెప్పేసి. సో అక్కడేనమాట, బయటే ఉంచాడు. ఉంచి అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయాలి. సో ఇక్కడ 2 పేర్లు వస్తాయండి. 1 గోట్ ఫర్ యావే, 1 గోట్ ఫర్, ఇక్కడ ఏమంటారంటే ఈ విడిచిపెట్టడానికి అంటారు కదా, ఈ టోటల్ పేరు ఏంటంటే అజాజెల్ అని చెప్పేసి అంటారు అనమాట. మీకు ఇక్కడ మూలంలో చూపిస్తాను. ఇదిగోండి లేవి 16లో 8 అనమాట. ఒకటేమో యావేకి, ఇంకొకటేమో అజాజెల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, అజ్జను అజేల్ అని చెప్పేసి. వీటి అర్థం ఏంటి అంటే, అజేల్ అంటే ఈ విడిచిపెట్టడం, అజ్ అంటే అజము అంటారు కదా మనకి సంస్కృతంలో, అజము మేక. సో ఇక్కడ ఈ మేక అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మేక. ఈ H5795 అనేది, ఈ అజాల్ అనేది H0235 అనమాట, కంకార్డెన్స్ నెంబర్లు, విడిచిపెట్టడం. సో ఈ విడిచిపెట్టబడే మేక అని చెప్పేసి ఇక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే, సో ఇతను 2 చీటీలు, ఒకటి యెహోవా పేరట, ఒకటి అజజెల్ పేరట. వీళ్ళకి అప్పట్లో ఒక ట్రెడిషన్ ఏంటంటే, ఈ విడిచిపెట్టిన దాన్ని అజజెల్ అని చెప్పేసి, ఇతను కూడా యెహోవాకి సంబంధించిన వాడే. సో యెహోవా ఒక రకంగా ఇది ఇక్కడ బలి ఇవ్వాలి, ఇంకోటి నా సేవకుడికి వదిలిపెట్టండి అని చెప్పేసి అంటున్నట్టు వాళ్ళ ఊహ అన్నమాట ఇది. సో ఎనీహౌ, అయితే ఇక్కడి నుంచే మీకు స్కేప్ గోట్ అనే పదం వచ్చింది. స్కేప్ గోట్ అంటే ఏముందో తెలుసా? జనరల్గా మనకి ఏంటంటే స్కేప్ గోట్ అంటే బకరా అంటారు కదా, మనకి బకరా అంటే మేకే. కాకపోతే మనకి ఏ సందర్భాల్లో వాడతారంటే, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఏదో పనులన్నీ చేస్తాడు, కానీ ఆ తప్పులన్నింటిని కూడా ఏదో ఒక ఆఫీసర్ మీద నెట్టేసి వాడిని బలిపశువు చేస్తాడు అనమాట. బలిపశువు అంటాం మనం, లేకపోతే బకరా అంటాం కదా, వీడిని బకరా చేశాడరా అని చెప్పేసి అట్లా. సో ఆ మీనింగ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచే వచ్చినాయి. ఓకే, సో వాళ్ళని బకరా చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు 2 మేకలు ఉన్నాయి, ఒకటి యెహోవాకి ఇచ్చే మేక, ఇంకొకటి ఈ బకరా అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర బకరా లేకపోతే బలిపశువు అన్నది బలైపోతుంది, బట్ స్కేప్ గోట్ అన్నది బలి కాదు. యా, సో ఇక్కడ చూడండి ఇది ఏం జరుగుతుందని చెప్పేసి 2 చీటీలు వేస్తున్నారు, ఒకటి యెహోవా పేరట, ఇంకోటి ఈ బలిపశు అంటే స్కేప్ గోట్ అన్నారు కదా దీని పేరట, విడిచిపెట్టే మేక పేరట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపబలెను. యెహోవా పేరు పడిన చీటీని తీసుకొచ్చి లేపేయాలి, బలిచ్చేయాలి, దాన్ని అక్కడే అర్పించేసేయాలన్నమాట. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటక యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోటే ఉంచవలెను. సో పాపాన్ని పరిహారం చేయడానికి బలి అవసరం కదా, దాన్ని చంపాలి. యా, చంపిన తరువాత ప్రాయశ్చిత్తం కలగడానికి ఇంకొక మేకను అట్టి పెడుతున్నారు. దీంతో ఏం చేస్తారు, ఇది అన్ని బలులు కాదండి, ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరిగే చర్య అన్నమాట ఇది. ఓకే, అది. సో దీన్ని మాత్రం ప్రాణంతో ఉంచాలి. దీన్ని ఏం చేస్తారో చూద్దాం తర్వాత. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తానర్పించు పాప పరిహారార్థ బలియగు కోడిని వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో తన పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు. సో ఇప్పుడు ఇతను లోపలికి ఎంటర్ అయ్యాడు అనమాట, అడ్డతెరను దాటి ఇన్నర్ శాంక్టంలోకి ఎంటర్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇన్నర్ శాంక్టమ్ని క్లీన్ చేస్తున్నాడు. అయితే లోపలికి వచ్చినప్పుడు ఈయన
ఈ కెరూబులు ఉంటుంది కదా, మందసం ఉంటుంది, మందసం మీద కెరూబులు ఉంటాయి, కెరూబుల మీద యెహోవా ఉంటాడనమాట. ఆయన్ని చూడకుండా ఉన్నట్లు ముందు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. సో పొగతోటి మొత్తం నింపేస్తే ఈయనకి అక్కడ అది కనిపించినట్లుగా అనమాట. అక్కడ యెహోవా ఉన్నాడు, యెహోవాని చూస్తే ఈయన చచ్చిపోతాడు కాబట్టి చూడకుండా పొగతోటి కప్పేశాడు. ఆ తర్వాత అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించాలి. కరుణాపీఠం మీద ప్రోక్షించడానికే ఈ రక్తము, తాగడానికో తినడానికో కాదు, అందుకే ఇచ్చింది రక్తాన్ని. అప్పుడు అతడు ఇప్పుడు ఒకసారి అయిపోయింది, అహరోన్ది. ఇప్పుడు ప్రజలు అర్పించారు కదా మేకలు, ఒక మేక ఉంది కదా, దాన్ని పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. ప్రోక్షించడానికే రక్తము, తాగడానికి కాదు. మీరు గమనించండి ప్రజలారా, యేసు రక్తాన్ని తాపిస్తున్నారు, తాగడానికి కాదు, ప్రోక్షించడానికే రక్తం. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను. ఈ ప్రాయశ్చిత్తం ఎవరికి చేస్తున్నాడు? పరిశుద్ధ స్థలాన్ని క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ. చేయవలను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగచుండును గనుక అతడు దాన్ని ప్రాయశ్చిత్తం చేయవలను. ఇన్నర్ శాంక్టమ్ ఓకే, వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా జనాలు ప్రత్యక్షపు గుడారంలో, దాన్ని క్లీన్ చేయాలి కదా. మరి అందరు అపవిత్రంగా, ఎవడు అపవిత్రంగా ఉన్నాడో ఎవడికి తెలుసు? చచ్చిన శవాన్ని ముట్టుకొని వచ్చాడేమో గుడారంలోకి, ఎవడికి తెలుసు? అందుకని దాన్ని క్లీన్ చేస్తున్నాడు. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి వచ్చినప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇజ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారంలోకి ఉండరాదు. ఈయన చేసేటప్పుడు లోపల ఎవరు ఉండడానికి వెళ్ళలేదు, ఈయన ఒక్కడే ఉంటాడు. మొత్తం అంతా కూడా ఈ చిలకరించడాలు కానీ ఇవన్నీ చేస్తాడనమాట. అప్పటిదాకా ఎవరు రాకూడదు. మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠమును వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి అంటే 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరచవలెను. దేన్ని పోగొడుతున్నాడు? ఇజ్రాయేలీల అపవిత్రతని. ఇక్కడ శారీరక సంబంధమైందని చెప్పటంలా, ఓకే. కానీ మనకి హెబ్రీలో ఏమన్నాడు పౌలు? ఈ ఇజ్రాయిలీలు చేసేదంతా కూడా శరీర సంబంధమైన దాన్ని తీసేస్తుంది, శరీర శుద్ధి కలుగునట్లు అని చెప్పేసి ఇజ్రాయిల్ చేస్తున్నారంట. యేసు చేసేది ఆత్మశుద్ధి అంట. ఇక్కడ అట్లా లేదు, పవిత్రపరచబడ్డం అని చెప్పేసే ఉంటుంది. అయినా ఇంకా చూడండి, అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఇక్కడ థింగ్స్. అహరోను 2 తెచ్చాడు, కోడె పొటేరు. సమాజము 3 తెచ్చింది, 2 మేకలు 1 పొట్టేలు. సో కోడిని చంపేశాడు, 2 మేకల్లో ఒకదాన్ని చంపేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇదంతా క్లీన్ చేశాడు కదా, ప్రాయశ్చిత్తం చేశాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ తెచ్చినాయి? ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఈ దోషాలన్నీ అయ్యగారి దగ్గరే ఉందన్నమాట. ఆయన చేతులతోటేగా క్లీన్ చేసింది. ఇప్పుడు ఆ మేకని తీసుకొచ్చి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేలీల పాపములన్నయు, అనగా వారి దోషములన్నయు వారి అతిక్రమములన్నయు దాని మీద ఒప్పుకొని, ఓకే, ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఎక్కడ పంపేస్తున్నాడు? అరణ్యంలోకి దాన్ని పంపేస్తున్నాడు. గాన్. యేసునేం చేశారు? యేసు తప్పిపోతే పట్టుకొని తిరిగి తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఈ మేక ఆ మేక ఒకటవుతుందా? సో స్కేప్ గోట్ అంటే జనుల పాపాలను ఆ మేక మీద పెట్టి దానిని అరణ్యంలోకి పంపించేయడం అన్నమాట. మనకిప్పుడు కొనటేషన్ ఏంటి? స్కేప్ గోట్ అంటే జనుల లేకపోతే రకరకాల మనుషుల పాపాలని ఎవడో ఒక అమాయకుడి మీద పెట్టి వాడిని బలిచ్చేస్తారు, వాడు దొరికిపోతాడు అనమాట, ఈడు తప్పించుకుంటాడు అసలేం దొంగ. కానీ స్కేప్ గోట్ అనేది యాక్చువల్గా ఎస్కేప్ అయ్యే గోటు బలి నుంచి. మిగతా పాపాలని దాన్ని నెత్తి మీద పెడతారు, అది అరణ్యంలోకి పోతుంది. ఎవడి దగ్గర పోతుందో ఎటు పోతుందో మనకు తెలియదు అనమాట. సో ఇది లేవిట్ రాసిన టైంలోనండి, ఆ వాళ్ళ లెక్కలో. సో
ఈ పాపం మనకి సంబంధం లేదు, అది ఎటు పోతుందో పోతుంది అరణ్యంలోకి, దాన్ని వదిలే. ఏ సింహం తింటుందో, ఏ పులి తింటుందో అని, ఇంకేం తింటుందో, పులులు ఉండవు కానీ అక్కడ, ఏ సింహమో ఎలుగుబంటో ఏదో తినేస్తుంది, మనకు సంబంధం లేదు ఇంకా అని చెప్పి మేక మీద పాపాలను పెట్టి వదిలేస్తున్నారు. కానీ బలి దేన్ని ఇస్తున్నారు? పాప పరిహారార్థ బలిగా మేకని చంపేస్తున్నారు కూడా అంతకుముందు. ఇంకో మేక ఉంది కదా దాన్ని. సో ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమున కంటే అంటూ ఏ ల్యాండ్ నాట్ ఇన్హాబిటెడ్, ఎవరు ఉండని దేశంలోనికి భరించిపోతుంది. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టాలి. ఇట్లా ఒకడు విడిచిపెట్టాలి. ఇంకొక క్వశ్చన్, యేసుని ఎవరు విడిచిపెట్టారు? ఎవడు విడిచిపెట్టలా, ఆయన ఆగిపోయాడు. ఆయన ఏం అక్కడే ఉండిపోలా, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉంది కూడా ఏమి ఎడారి దేశము కాదు, యెరూషలేము దేవాలయం. దాన్ని ఎడారంటే ఇంకా నేనేం చేయలేను. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే, యెహోవా దేవాలయం ఎడారి దేశం అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అనమాట అది. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారపు బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలముల్లో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలిని, ప్రజల కొరకు దహనబలిని అర్పించి, కింద గుర్తుందా, అహరోను ఒక కోడె ఒక పొట్టేలు తెచ్చాడు. కోడెనేంటి? పాప పరిహారార్థ బలి. పొట్టేలేంటి? దహన బలి. జనాలు ఏం తెచ్చారు? 2 మేకలు 1 పొట్టేలు. 2 మేకల్లో ఒకటి పాప పరిహారార్థ బలి, ఇంకొకటి స్కేప్ గోట్. ఇంక పొట్టేలు దేనికి? దహన బలి. ఇప్పుడు ఈ దహన బలిని అర్పిస్తున్నారన్నమాట. ఓకే, అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహాన్ని కడుక్కొని తర్వాత పాళెంలోనికి రావాలి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేటుకు వేటి రక్తము దాని లోపలికి తేవడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెం వెలుపలికి తీసుకొని పోవాలి. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయాలి. వాటిని కాల్చివేసిన వాడు కూడా తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహాన్ని కడుక్కొని తర్వాత పాళెం లోపలికి రావాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పితరులు కానీ పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఓకే, ఇది ఆ రోజు చేయాలన్నమాట. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి, ఎక్కడి నుంచండి? మన ఇక్కడ చూడండి, పౌలు ఏమన్నాడు? శరీర శుద్ధి కలుగునట్లు అన్నాడు. కాదు, యెహోవా ఏమంటున్నాడు? మీరు మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు, మీరేవైతే పాపాలు చేశారో వాటి నుండి మీరు పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము అంటే మీ సమాజం మొత్తాన్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్ముని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. పౌలు లెఫ్ట్ లెగ్తో అన్నాడు నిత్యమైన కట్టడల్ని. శరీర శుద్ధి అని చెప్పేసి దీన్ని కల్తీ చేశాడు. పాపముల నుండి పవిత్రులు అవుతున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకే, సో ఇంకా ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకున్నో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. అంటే ఈ యాజకుడు మారాడనుకోండి పోస్ట్, వాడు కూడా ఇట్లా చేయాల్సిందే. సంవత్సరమునకు ఒక్కసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి, వాళ్ళు సంవత్సరం మొత్తం చేస్తూనే ఉంటారు కదా ఎవడో ఒకడు. కొంతమంది చెప్తారు, చెప్పరు, కొంతమంది ప్రాపర్గా తెలుసు, తెలియదు. ఇట్లా ఎవడు చేశాడో చేయలేదో మనకు తెలియదు కదా. అందుకని ఎవడేం పాపాలు చేస్తాడో ఎప్పుడేం చేస్తుంటాడో తెలియదు కాబట్టి వరస్ట్ ఎజ్యూమ్ చేసుకొని సంవత్సరానికి ఒక్కసారి క్లీనింగ్ చేస్తామన్నమాట. మనకి గ్రహణాలు పెట్టినప్పుడు కానీ ఇట్లా చేస్తూ ఉంటారు ఆలయాల్లో, అది ఆ సందర్భంలో చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎజంప్షన్ అనమాట, ఇట్లా వర్స్ట్ కేస్ ఎజ్యూమ్ చేసుకొని ఇయర్లీ వన్స్ చేసే క్లీనింగ్ అనమాట. ఇది కంపల్సరీ నిత్యమైన కట్టడ ఇక్కడ నిచ్చింది. సో ఇది నిత్యమైన కట్టడ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఓకే, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇది మీకు నిత్యమైన కట్టడ. ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపాల నుంచి చేయడానికి అనమాట ఇది కూడా మళ్ళీ. ఓకే, అయితే ఈ నిత్యమైన కట్టడ శరీర శుద్ధి కలగడానికి, అంతేగాని ఆత్మశుద్ధి కలగదు అని చెప్పి మన పౌలు ఇలా పౌలు వక్రీకరించాడు అనమాట. ఇది ఇక్కడ ఏం చేసింది. ఓకే, ఇప్పుడు అయ్యగారులు చెప్తారండి ఈ మాటలు, అందుకని మీకు మొత్తం చెప్పాను కదా. అక్కడ స్కేప్ గోట్ అంటే ఏంటి, ఒక మేకను చంపడం, ఇంకో మేకను అడవిలో వదిలేయడం ఏంటి, ఇదంతా కూడా. సో ఇప్పుడు
మీరు అయ్యగారులు ఎట్లా చెప్తారో మీరే వినండి, మీకు అర్థమవుతుంది కంటెక్స్ట్ మొత్తం అర్థమైన తర్వాత. నేను నా తండ్రి పని మీద ఉండవాలేనని మీరు ఎరుగరా అని అంటాడు. అప్పుడు 12 ఏళ్ళ వయసులో వాళ్ళు యెరూషలేముకి వెళ్తారు పండుగ రోజున. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన ఈ జనాల్లో ఎక్కడో దిక్కున ఉన్నాళ్లే, మనందరితో పాటు వచ్చేస్తున్నాడులే అనుకుని 3 రోజులంత ప్రయాణం వెళ్ళిపోతారు. ఒక్క రోజు అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు యేసుప్రభు. గుర్తొచ్చినప్పుడు చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తొస్తే, చిన్నతనం ఏం కాదు, 12 ఏళ్ళు ఏడు పిల్లడు అని అనుకున్నప్పుడు వీళ్ళకి కనపడ్డా, అక్కడే ఉండిపోయాడేమో, తప్పిపోయాడు అని అనుకుని మరలా 3 రోజులు ప్రయాణం వెనక్కి తిరిగి వస్తారు. ఇలాగ యేసుప్రభు ఎక్కడ ఉంటారు అని అంటే సమాజ మందిరంలో అక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళతో తర్కించు, ఆ సమాజ పెద్దలతోటి వాళ్ళతో తర్కించు, ధర్మశాస్త్రం గురించి అవి అన్నిటి గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా బిడ్డ, నీ కొరకు మేము ఇంత వెతుక్కున్నాము, వేదన పడ్డాము అని ఎందుకు ఇలాగ చేసావంటే దగ్గరకు వచ్చి చింతపడతా ఉంటే, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎందుకు వెతుకుతున్నారు, అది మీరు ఎరుగరా అని చెప్పేసి, తండ్రి పని మీద కదా. మీరు ఏడు చూడండి, తండ్రి పని మీద నేను ఉండాలి అని చెప్పి మీరు ఎరుగరా అన్నాడు. కానీ పాప పరిహారం లేకపోతే పాపాలను మోసుకునే మేక అడవిలో వదిలేశారు, లేకపోతే ఎడారి దేశం కది పాపాలను భరించుకొని తీసుకువెళ్తుందని మీకు తెలియదా, నేను ఆ మేకనని మీకు తెలియదా, నేను ఆ పని చేయాలని మీకు తెలియదా అనేమేసి అనలా. నిన్న తండ్రి పని మీద ఉన్నాను అని చెప్పేసి దాని మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పి ఈయన అన్నాడు. ఏ పని అనేది వేరే విషయం అండి, మళ్ళీ అది వేరే టాపిక్ అవుతుంది. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఓకే, ఈమె మాత్రం అన్నీ భద్రం చేసుకుందన్నమాట, ఈ సంగతులన్నీ తన హృదయంలో. అందుకే తర్వాత వేసిన పిచ్చోడు అంది. ఎనీహో, సో బయలుదేరి నజరేతునకు వచ్చారు, లోబడి ఉన్నాడు అనమాట. ఇది జరిగింది. అయితే ఆయన మరి తల్లి కుటుంబం అంతా కూడా వదిలేశారు కదా, ఆ దోష శిక్షణ భరించాలి అని అంటే ఈ ఎడారిలో ఆయన వదిలేశారు కదా. ఈ ఎడారి దేశంలో కాదురా బాబు, యెరూషలేము దేవాలయంలో ఆయన ఉంది. ఆయన యెరూషలేంలోనే ఆగిపోయాడు. మీరు ఇంకోసారి చూడండి ఇక్కడ ఆయన ఎక్కడ ఆగిపోయాడో. వీళ్ళు వెళ్ళిపోతుంటే ఆయన ఇదిగో బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఎడారి దేశంలో కాదు, ఆయన యెరూషలేంలోనే ఆగిపోయింది. యాడో పాపం ఎడారిలో వదిలేశారు, ఎవరు ఉండని చోట లెక్కన ఈయన బిల్డప్ ఇస్తున్నాడు. యెరూషలేంలోనే ఉండిపోయింది, దేవాలయంలో హ్యాపీగానే ఉన్నాడు అందరితో మాట్లాడతా. ఇప్పుడు మరి ప్రతి ఊరు తిరిగాడు కదా ఆయన. యాడ తిరిగాడండి, చూసారా మీరు? కంటెక్స్ట్ తెలియకపోతే ఎలా ఉంటుందో. ఊరు తిరిగాడంట, ఎడారిలో మేకను వదిలేసినట్టు వదిలేశారంట. ఏం మాట్లాడుతున్నారు అసలు? తిరిగి అందరినీ దోష శిక్షణ ఆయన మీదే వేసుకున్నాడు కదా. ఇది ఒకటి. మళ్ళీ ఈయన యెషయా 53కి వెళ్తాడండి తర్వాత. దాని మీద ఆల్రెడీ నేను ఒకటి చేశాను, మీకు ఇక్కడ కార్డ్స్లో వస్తుంది. అది మీరు చూడొచ్చు. యెషయా 53 ఒక పార్ట్ అయిందనమాట, అది యేసు కాదు అని చెప్పి. అయితే యేసు అని వీళ్ళు ఎట్లా చిత్రీకరిస్తారని చెప్పేసి నెక్స్ట్ పెడతాను లైవ్. దాంట్లో కూడా మీరు అక్కడ కూడా చూడండి, ఉన్న వచనాలను విరిచేసి వాటి కంటెక్స్ట్లోంచి పీకేసి ఎలా యేసుకి ఆపాదిస్తారు అని చెప్పేసి. అది కూడా తర్వాత వస్తుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్కి లింక్ ఇక్కడ పెట్టాను. ఒకవేళ సెకండ్ పార్ట్ అయిన తర్వాత మేబీ గుర్తుంటే దాని సెకండ్ పార్ట్ లింక్ కూడా ఇక్కడ కార్డ్స్లో పెడతాను. ఎనీహౌ చూడండి, ఇదేనండి. రోగులను బాగు చేశాడు కదా, రోగుల యొక్క రోగములు, వ్యాధుల యొక్క వ్యాధులు ఈయన భరించాడు కదా. ఏం భరించాడండి? వ్యాధులు. ఈయనకి ఏమైనా వ్యాధి వచ్చిందా? సాయిబాబా సూక్తులని చెప్తాడు. సాయిబాబా భరించాడంటారు మిగతా వాళ్ళ రోగాల్ని. ఆయన తెచ్చుకున్నాడు రోగాలని. యేసు ఎవరి రోగాలని ఎవరి మీదకి తెచ్చుకున్నాడు? దెయ్యాలు పడితే మనిషికి ఆ దెయ్యాలన్నింటినీ 2000 పందుల్లోకి పంపిస్తాడు. పందులు అన్ని సముద్రంలో పడి చచ్చిపోతాయి అన్నమాట. పందులండి, ఒక్కొక్క పంది ఎంత ఉంటుంది విలువ? ఇప్పుడు లెక్కలో వేసుకుంటే కొన్ని లక్షలు అన్నమాట ఈ టైం కాస్ట్లో. మీరు ఆలోచించండి, మామూలు పందులు కాసుకునే వాడి పందులన్నీ చచ్చిపోతే వాడి జీవితం ఏమవుతుంది? ఈయనకే హ్యాపీగా దెయ్యాలని పందుల్లో పంపించి వాటిని చంపేశాడు. దెయ్యాలు వెళ్ళిపోయినాయి మామూలుగా, ఎటో పందులు చచ్చినాయి. పందులకి ఎవడు కంపెన్సేషన్ ఇస్తాడు? మరి ఇది చేసింది ఈయన. ఎవడ రోగాలు భరించాడు? ఎవడ రోగం ఈయనేం భరించలా, పాపాలను భరించాడని చెప్పేసి వీళ్ళు అంటారు. కానీ తండ్రి పాపానికి కొడుకులు, కొడుకు పాపానికి తండ్రులేని జావరు యెహెజ్కేలు చెప్పినట్టు. దాని కంటెక్స్ట్లో మీరు ఇక్కడ చూస్తే యేసు తన పాపాలు కొరకు, యేసు మన పాపాల కొరకు చనిపోయినా అని చెప్పేసి లైవ్ డిస్కషన్ అంట. యెహెజ్కేలు 18 ప్రకారం కుమారుడి దోషాలు తండ్రి అనుభవించడం అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం దాన్ని అడ్రస్ చేయాలి. మేబీ తర్వాత ఏమైనా చెప్పారేమో, చూస్తానులేండి. ఎనీహో తప్పదుగా. మన అతిక్రమముల క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను అనే మాట యెషయా 53లో ఉంటుంది. ఆ గాయపరచబడిన వాడు ఎవడు, ఆ సేవకుడు ఎవడు అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను కదా లైవ్ అని పార్ట్ 1 దాంట్లో చూపించాను. మళ్ళీ డౌట్ ఉంటే ఎవరన్నా అందుట్లో చూసుకోవచ్చు. సో ఇదండి.
మన దోష శిక్ష ఆయన మీద పడి, సమాధానార్థమైనటువంటి దోష శిక్ష ఆయన మీద పడిన అని ఉంటుంది. అక్కడ చెప్పింది ఒకరులండి, యెహోవా గారు చెప్పింది, అక్కడ చెప్పింది వేరే రాజులు. అక్కడ ఎవడి మీద పడిందంటే ఇజ్రాయెల్ మీద పడింది, యేసు మీద కాదు, ఇంకెవడి మీదో కాదు. దాన్ని మీకు క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇదండి, ఎక్కడన్నా వీళ్ళకిట్లా చూపించుకోవాలి అంటే బలి అని కనిపించిన చోటల్లా కూడా ఆ పశువుని యేసుని చేసేస్తున్నారు అనమాట. అంతే అంతే, యేసుని చేసేయడము. అందుకే యేసేయడానికి గొర్రెలు అంది ఊరికే కాదు. బలి పశువు అంటే యేసేనా? అసలు కంటెక్స్ట్తో సంబంధం లేదా? అక్కడ మోషే ఎందుకు చెప్పాడు 10వ అధ్యాయంలో మీరు ఎందుకు తినలేదని ఎందుకు అడిగాడు? సందర్భం ఏంటి? 16వ అధ్యాయంలో ఆ విడిచిపెట్టబడిన మేక ఏంటి? మరి పక్కన బలివ్వబడిన మేక ఏంటి? ముందు బలిచ్చిన కోడేంటి? తర్వాత బలిచ్చిన 2 పొట్టేళ్ళు ఏంటి? వీటన్నిటి సంగతి ఏంటి? ఇవన్నీ ఉండంగా, ఈ బలులుండంగా తర్వాత యేసుని నమ్మాల్సిన అవసరం ఏంటి? మీరు ఆలోచించండి. ఒకవేళ అనుకుందాం, ఫర్ సపోజ్ సమాజ దోషాలన్నీ ఒక కోడినో లేకపోతే ఒక 2 మేకలను తీసుకొచ్చి ఒకదాన్ని చంపి ఒకదాన్ని వదిలిపెడితేనో పోతంటే ఇంకా యేసుతో పని ఏంటి? అది కూడా క్వశ్చన్ రావాలి కదా. ఓకే, పైగా ఇది సంవత్సరం చేయొచ్చు, వాళ్ళ పాపాలు పోతాయి, ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ దోషం అంతా కూడా పోతుంది. ఇది ఇష్యూ. ఎనీహౌ, సో అది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇంకా ఈ మిగతా వీడియో కూడా చూస్తాను, మరి ఎట్లా కుదిరిద్దో ఏమో తెలియదు అనమాట. ఎనీహౌ, మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.